కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకుంటాం. నిన్నటి దాకా అందరూ తూర్పార పట్టిరు మనలాంటి వాళ్ళు. ఇలా మనం కూడా రాసినాం కదా, కార్డు ఉంటే ఆల్ ఫ్రీ, లేకపోతే అన్ని కట్టు. అట్లా ఇప్పుడు వ్యతిరేకత వచ్చే వరకు కొత్త రేషన్ కార్డులను తీసుకుంటాము, కానీ ఇచ్చుడు దేవుడు ఎరుగు. అది ఎన్నడూ ఒక రోజు ఇస్తామా? నిన్న ఈనాడులో కూడా వచ్చింది, ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నా కదా. లైను ఈనాడులో వస్తుంది, ఆంధ్రజ్యోతిలో అనుసరిస్తుంది, ఇది కంక్లూజన్ ఇస్తుంది వెలుగు. ఎంత అద్భుతంగా వీళ్ళంటే చూడు ఒక వార్తని. ఇక ఇది ఇంకొంచెం క్లియర్గా చెప్పాలి, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎట్లా మీడియాను యూజ్ చేసుకొని ఎట్లా మభ్య పెడుతురో మీరు చూడండి. ఫస్ట్ ఈనాడు ఏం చేస్తుంది, రాస్తుంది. తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏం చేస్తుంది, దాన్ని చేస్తుంది. ఇంకొకటి ఏం చేస్తుంది, వెలుగు అనేటువంటి పత్రిక దాన్ని కంక్లూజన్ ఇస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఏం రాసిర్రు, మొన్నటి రోజున 28 తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులో తీసుకోండి అని ఫస్ట్ రోజు రాసిండు. 28 తారీఖు నుంచి అప్లికేషన్ ఉంటుందని చెప్పేసి ఇదే ఈనాడు రాసింది. దాన్ని వీళ్ళందరూ ఇక అద్భుతంగా రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి, అసలు 10 ఏళ్లలో వాళ్ళు ఇయ్యలేంది ఈయన ఇస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళందరూ బాగాలు వదినాయి, సేమ్ బజార్ చేస్తాయి. తర్వాత ఏం చేసిర్రు, అవన్నీ లెక్కలేసరికి కొత్త రేషన్ కార్డులు వస్తే కోటి రేషన్ కార్డులు అవుతాయి. కోటి రేషన్ కార్డులకు మనం పెట్టాలంటే దుకాణం అంతా పెద్దగా అవుతుంది, మన కాడ తస్కారం లేదు, కాబట్టి ఇది కాదని చెప్పేవరకే లేదు 28 తారీఖు నుంచి ఈ ప్రకటనను వెనక్కి తీసుకున్నది అని చెప్పేసి మరొక వార్త రాసి, అంటే 6 గ్యారెంటీలు ఇచ్చిన తర్వాతనే రేషన్ కార్డులకు అప్లికేషన్. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే 6 గ్యారెంటీలు అన్నట్టుగా దుకాణం పెట్టారు. వీళ్ళు కూడా సేమ్ అదే 6 గ్యారెంటీలు స్టార్ట్ చేసారు. ఫస్ట్ వీడు పెడతాడు, తర్వాత వీడు దాన్ని అనుసరిస్తాడు, దీనికి కంక్లూజన్ ఇస్తాడు, ముగింపు అట్లా. సేమ్ ఇవాళ అక్కడ చూసి అంటే ఇంకోటి ఏం రాసిండు, ఇవాళ నిధులు లేవు, పైసలు మొత్తం పెండింగ్ బిల్లులు అని రాసిండు. అన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి అని రాసిండు. ఇక ఈయన కూడా రేపు అదే రాస్తాడు, ఎల్లుండి ఈయన కంక్లూజన్ చేస్తాడు, ఇంత ఉన్నాయి కాబట్టి అసలు పైసలు లేవు, ఏం లేవు మా దగ్గర అని చెప్తారు అనమాట. ఇట్లా ఉంటుంది దుకాణం. ఈ 3 పేపర్లు చాలా డేంజర్ తెలంగాణ సమాజానికి. ఆ రోజు చెప్తున్నా కదా, కేసీఆర్కి కేవలం ఒక పేపర్ ఉంటుండే, నమస్తే తెలంగాణ అనేది భజన చేస్తుండే. అదేం చేసేదంటే కేసీఆర్ దగ్గరికి వాస్తవాలు పోకుండా, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు చూపించకుండా భజన చేస్తుండే. ఏం లేదు, అద్భుతంగా ఉంది, అన్నిట్లో నెంబర్ 1 మనం అని చెప్పుకుంటూ పోయింది. ఇది ఒక టీ న్యూస్. ఇప్పుడు ఏమైంది, రేవంత్ రెడ్డికి ఏమైంది అంటే 1 డజన్ పేపర్లు, 1 డజన్ టీవీలు, 1 డజన్ పేపర్లు. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే ప్రజల సమస్యలను, ప్రజల ఇబ్బందులను ఏవి చూపించవు, పాలకుని దగ్గరికి పోనీయవు. అంటే పోనీయం అంటే వాళ్ళకి అవసరం లేదు, ఇప్పుడు సోషల్ మీడియా లెక్కే లేదు. కాబట్టి ఏం చేయాలి, రేవంత్ రెడ్డి అద్భుతము, వీరుడు, సూర్యుడు, అసలు ఇలాంటి ముఖ్యమంత్రిని మనం జీవితంలో ఎప్పుడు చూడలేదని జాకీలు పెట్టి లేపే ప్రయత్నంలో ఉన్నాయి ఈ పేపర్లు. సో కాబట్టి ఏమవుతుంది, ప్రజలేమో గాలికోతారు, ఈ భజననేమో బాకాలే ఇక్కడ ఊరుకుంటాయన్నమాట. కాబట్టి వీటితో చాలా డేంజర్, జాగ్రత్త ఉండాల్సినటువంటి అవసరము రేవంత్ రెడ్డికే ఉంది. కానీ ఆయన ఏమో అవి పట్టించుకున్నటువంటి అవకాశాలు కనపడతలేవు.